మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఏ స్థాయిలో విమర్శలు చెలరేగాయి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టీడీపీలో కలిసి పనిచేసినా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదని చెబుతారు. గతంలో వీరిద్దరూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. రేవంత్ రెడ్డిపై పలుమార్లు మల్లారెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేశారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు రేవంత్పై నిప్పులు చెరిగారు. ఇక పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై ఆరోపణలు చేశారు. మల్లారెడ్డికి తాను కూడా ఛాలెంజ్ విసురుతున్నానని, భూములు ఆక్రమించుకోలేదని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రేవంత్ మల్లారెడ్డికి సవాల్ విసిరారు. ఇలా ఒకరినొకరు ఛాలెంజ్లు చేసుకున్నారు. అయితే రేవంత్ సీఎం అయ్యాక మల్లారెడ్డి స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ పూర్తిగా మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన దోస్త్ అని, మంచి క్లోజ్ అని కూడా సెలవిచ్చారు. తాజాగా మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని వివరించారు. త్వరలో సీఎం రేవంత్ని కలుస్తానని కూడా స్పష్టం చేశారు. రేవంత్తో సమావేశం సానుకూలంగా జరుగుతుందని విశ్వాసంతో ఉన్నా అని కూడా చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని వివరించారు. మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని తనకు కేటీఆర్ అడిగారన్నారు. తన కుమారుడు భద్రారెడ్డిని బరిలో దింపాలని అనుకుంటున్నానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజనుల భూమి కబ్జా చేశారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఆ కేసు నడుస్తుండగా మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తనకు క్లోజ్ అని కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో భూ కబ్జాలు, బ్రోకర్ పనులు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించగా మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు. ఎన్నికలు జరిగి అధికార మార్పిడి జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఓ కేసు మల్లారెడ్డిపై నమోదైంది. ఇంతలో రేవంత్ రెడ్డి తనకు దోస్త్ అని మల్లారెడ్డి అంటున్నారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ని కలిసిన తర్వాత దీనిపై క్లారిటీ రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.